ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. దేవుడు చూపించిన మహాకృపను బట్టి నేను మరొకసారి మీతో దేవుని వాక్యాన్ని ఇలా పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుని వారలారా, ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇప్పటి వరకును మన ఎడల ఎంతగానో ప్రేమ చూపించాడని, ఆయన కృపను చూపించాడని మనం ఎరుగుదుము. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కరోనా వైరస్ వలన ఇబ్బందితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అనేక దేశాల్లో విస్తారముగా వ్యాపించిన ఈ వైరస్ ఒక్క భారతదేశంలోనే తక్కువగా ఉండడం అనేది మనం చూస్తున్నాం. అయితే దేవుడు భారతదేశం పట్ల ఏదో చిత్తము కలిగి ఉన్నాడని మనం గమనించాలి. అయితే మంచిది. చాలా మంది కూడా కరోనా వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే తీసుకోవాల్సిన ప్రతిదీ కూడా శిష్టాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అధికారులు కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. మంచిది. అయితే మరి ముఖ్యంగా ఒక నివారణ అనేది మనం చేయాలి. అయితే మన వెలుపలి శరీరానికి శుద్ధి చేసుకోవాలి, లేకపోతే పరిశుభ్రంగా ఉండాలి అనేది మనం ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఈ రోగము వలన లేక ఈ లాక్డౌన్ కారణంగా మనం చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి, ముఖము శుభ్రంగా కడుక్కోండి, గ్లౌజులు వేసుకోండి, మాస్కులు వేసుకోండి, ఇంకా అనేక రకాల జాగ్రత్తలు చెప్పడం, గుంపులుగా తిరగవద్దని, లేకపోతే ఇంకా వ్యర్థముగా రోడ్లపైకి వెళ్ళొద్దని, సమస్తమును కూడా మనకి ప్రతి ఒక్కరూ మన మంచి కోరి చాలా మంది బోధించడం అనేది జరుగుతుంది. అందుని బట్టి వారందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుని పిల్లలారా, మనం గమనించవలసిన రెండవ విషయం ఏమిటంటే, ఈ వెలుపల శుభ్రము చేయటం వలన వ్యాధి అనేది లోపలికి వెళ్ళదు అని మన నమ్మకం. అలాగే మన పై అధికారులు, సమస్త జనులు తెలుసుకున్న విషయం. అందుని బట్టి మనం నీట్గా క్లీన్గా ఉంచుకోవడం మంచిది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? మనకి ఏం బోధిస్తున్నాడు? అసలు కరోనా వైరస్ వస్తుంది, దాని వలన జరిగే నష్టాలు ఇలా ఉంటున్నాయని మనందరికి కూడా తెలుసు. చాలా మంది కూడా బోధించడం మనం చూస్తున్నాం. మంచిది. అయితే దేవుని లేఖనాలు ఏం చెబుతున్నాయి? దేవుని లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? ఆనాడు సద్దుకాయులు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు వారి శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము అక్కడ ఒక మాట వ్రాయబడింది. సద్దుకాయులను, పరిసయ్యులను అడుగుతున్నారన్నమాట యేసు ప్రభువు వారిని, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారు? పెద్దల పారంపర్యచర్యమును ఎందుకు ఉల్లంఘించుచున్నారని వారిని అడిగారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు పెదవులతోటి మీరు దేవుని కనపరచుదురు గాని, మీ పెదవులతో దేవుని ఆరాధించుచున్నారు గాని మీ హృదయము దేవునికి దూరంగా ఉన్నది అనే అక్కడ చెప్పడం జరిగింది. అయితే దాని గురించి ఆయన అంటున్నాడు అనమాట, నోటిలో పడి అది లోపలికి వెళ్ళిన ఆహారము శరీరాన్ని అపవిత్రము చేయదు గాని వెలుపట నుండి
లోపలికి వెళ్ళింది మనిషిని అపవిత్రం చేయదు గాని లోపల నుండి బయటికి వెలువడింది, లేకపోతే లోపల నుండి బయటికి వచ్చింది మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తుంది అని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఆయన శిష్యులు దీని భావం ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట, చేతులు కడుక్కోకుండా తినటం వలన శరీరము అపవిత్రపరచబడదు. అయితే లోపల నుండి వెలువడేది ఏదైనా సరే శరీరాన్ని అపవిత్రపరుస్తుంది అని చెప్తున్నాడు. అయితే మనము వెలుపల నుండి లోపలికి వెళ్ళేది ఆహారము, లేకపోతే ఇంకేదైనా సరే పానీయమును గాని ఏదైనా, అది మనం శుభ్రంగా కడుక్కొనకపోయినా గాని దాని వలన శరీరము అపవిత్రపరచబడదు. అయితే లోపల నుండి వచ్చేవి మాత్రం శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాయి అన్నాడు. ఎందుని బట్టి అంటే లోపల నుండి బయటికి వచ్చేయి హృదయ ఆలోచనలు, అవి మనిషిని అపవిత్రపరుస్తాయి అంటున్నాడు. అవేవనగా వ్యభిచారము, దొంగతనము, చెడుతనము, ఇవన్నీ కూడా హృదయంలో పుట్టును, అవి నోటి నుండి బయటకు వచ్చును అంటున్నాడు. అంటే నోటిలో నుండి లోపలికి వెళ్ళేది గాని మనిషిని అపవిత్రపరచదు కానీ హృదయంలో నుండి నోటిలో నుండి బయటికి వచ్చేది మాత్రం మనిషిని అపవిత్రపరుస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీ హృదయాలని జాగ్రత్తగా ఉంచుకోండి అని అక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ కరోనా వైరస్ వచ్చింది, అనేక మందికి సోకుతుంది, ఇది ప్రాణ నష్టం కలిగిస్తుంది, లేకపోతే అనేక రకాలుగా మనం హాస్పిటల్ పాలవి ఇబ్బందులు పడాలి అని ఎప్పుడైతే మనం గ్రహించి ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం, ఎందుకంటే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, మన శరీరాన్ని రక్షించుకోవడానికి అనేక జాగ్రత్తలు మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ శరీరము, ఆత్మ, ప్రాణము సమస్తము కూడా కోల్పోవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడైతే మనం ప్రాణము, శరీరంని కోల్పోతాం ఒక వ్యాధి వలన. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ కూడా అక్కడ నశించిపోవడం అనేది జరుగుతుంది. నశించిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం జాగ్రత్త తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా అక్కడ శరీరాన్ని, ఆత్మని, ప్రాణాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉందని, అంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతామని అక్కడ దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అయితే నేను ఎవరిని కించపరచటం లేదు. ఈ లోకంలో మనము ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇన్ని బోధలు చేస్తున్నాము, ఇన్ని జాగ్రత్తలు మనం చెబుతున్నాము. కానీ క్రైస్తవులమైన మనము అనేక రకాలుగా మనము జాగ్రత్తలు చెప్పి బోధిస్తున్నాము. కానీ నీవు ఒక క్రైస్తుడు అయ్యుండి, ఒక పరిశుద్ధుడి కుమారుని అయ్యుండి, నీవు ప్రభుని యేసుక్రీస్తు వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు. నీ దేహాన్ని కాదు గాని నీ ఆత్మని పాడు చేసే పనులు మానుకో. నీవు నీ చేతులు కడుక్కో, లేక శుభ్రంగా ఉండు అని చెప్తున్నావు గాని నీ ఆత్మని శుభ్రం చేసుకో, నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చాడంటే తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చినప్పుడు నీవు ఆయన తీర్పులో నిలబడతావా, నిలబడలేవా? అలాంటి శక్తి నీకుందా? అలాంటి పరిశుద్ధతమైన జీవితాన్ని నీవు జీవించావా అని బోధించేవారు కరువైపోవడం అది చాలా విషాదకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, మనిషిని అపవిత్రపరిచేది చూసాం, అలాగే ఆత్మను అపవిత్రపరిచేది కూడా మనం చూసాం. అయితే మనం దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం? ఒకవేళ వ్యాధి వచ్చి చనిపోవచ్చు, ఇప్పుడు రాకపోయినా చాలా మంది చచ్చిపోతున్నారు. రోజు యాక్సిడెంట్ అయ్యి అనేక వ్యాధులతోటి, అనేక జబ్బులతోటి, అనేక విధాలుగా ఏదో ఒక సూసైడ్ అటెంప్ట్ చేసి ఏదో రకంగా మనిషి నిమిషానికి కొన్ని చాలా వందల ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ.
వారందరూ కరోనా వైరస్ వచ్చి చచ్చిపోవట్లేదు. రీసెంట్ గా చాలా డెత్లు జరిగినాయి ఇక్కడ. ఓల్డ్ ఏజ్ రావడం అని, లేకపోతే ఇంకా బాగా శరీర అవయవాల బలహీనతల వలన అవయవాలు చెడిపోవడం వల్ల చాలా మంది ఇప్పటి వరకు చనిపోయినారు. ఈ నెలలోనే చాలా మంది ఈ వైరస్ రాకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారందరి పరిస్థితి ఏమిటి? వైరస్ రాకుండా చచ్చిపోతారు. ప్రాణాన్ని మనం ఎలాగా కాపాడుకోలేము. కానీ వారి పరిస్థితి ఏమిటి అని మనం తలుచుకోవాలి ఒకసారి. ఒకవేళ అలాంటి పరిస్థితి మనకొస్తే మన పరిస్థితి ఏమిటి? మన ఆత్మ రక్షింపబడుతుందా లేదా? ఈ చేతులు కడుక్కోవడం ఎంతవరకు ఉపయోగం అని ఇక్కడ కొంతవరకు మనం ప్రాణాన్ని కాపాడుకోగలిగాం. కానీ దేవుని రాకడొస్తే మన పరిస్థితి ఏంటి? ఆయన రాకడలో మనం ఎత్తబడతామా? మన అప్పటికి మన పాపాలు విడిచిపెట్టి ఉంటే ఒకవేళ పర్వాలేదు. ఒక అకస్మాత్తుగా పాపంతో మనం చనిపోయి ఉంటే గనక మన పరిస్థితి ఏమిటి? మరి ముఖ్యంగా యవ్వనస్తులు ఈ మాటని జ్ఞాపం చేసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, పాపము చాలా భయంకరమైనది. ఈ పాపం వలన అనేక దేశాలు ఇప్పటికే నాశనం అయిపోయినాయి. మొదట్లో ఈ కరోనా వైరస్ వల్ల ఇటలీ మొత్తం కూడా ఒక శ్మశానాల దెబ్బగా అక్కడ తయారైంది. అయితే వారందరూ రోడ్ల మీద పడి మారు మనసు పొంది దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. మెల్లగా అక్కడ ప్రాణ నష్టం అనేది తగ్గింది. అలాగే తర్వాత అమెరికాలో అలాగే దేవునికి వ్యతిరేకంగా విర్రవీగి ఆయన మాట్లాడాడు ట్రంప్ ప్రెసిడెంట్. అయితే దేవునికి భయపడలేదు. దేవుని ఉగ్రతకి భయపడకుండా అలాగే చేశాడు. అక్కడ ప్రాణ నష్టం చాలా పెరిగింది. ఇటలీ కంటే ఎక్కువ ప్రాణ నష్టం అక్కడ జరిగింది. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటే ఏ దేశమైనా సరే నాశనం అయిపోవడం జరుగుతుంది. కాబట్టి నీవు గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభు యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఏదో ఒక రోజు నీ ప్రాణము నా ప్రాణము కూడా ఈ మట్టిలో కలిసిపోతుంది. అయితే మనం పాపం లేకుండా జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుని బట్టి ఈ భారతదేశాన్ని ఇంకా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. అనేక చోట్ల దేవుని పిల్లల విశ్వాసులు ప్రార్థనలో ఉండటం వలన ఇంకా ఈ దేశం రక్షింపబడుతుంది. ఇది ఇంకా ముందుకు వెళ్ళిపోకుండా ఉండాలంటే, ఇంకా కేసులు అధికంగా నమోదు కాకుండా ఉండాలి అంటే, ప్రాణ నష్టం అధికంగా ఉండకుండా ఉండాలని అంటే కనుక ఇప్పటికైనా మనం మారు మనసు పొంది ఆ దేవుని ఉగ్రతకు భయపడి మన హృదయాలను శుభ్రం చేసుకుని మన దేహాన్ని వెలుపల కాకుండా లోపటి వైపు మనము శుభ్రం చేసుకుని ఆయనకు నచ్చిన విధంగా జీవించాలి. అలా జీవించాలి. అప్పుడు మనము ఖచ్చితంగా రక్షింపబడతాం. ఒకవేళ మనం ఆకస్మికంగా మనం చనిపోయినను గాని మనం జీవిస్తాం. ఎక్కడంటే ఆ నిత్య జీవ రాజ్యంలో మనం ఖచ్చితంగా జీవిస్తామని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆనాడు సద్దుకాయలు, శాస్త్రులు, పరిచయులు కూడా దేవుని శోధించడానికి, ప్రభుని యేసుక్రీస్తుని శోధించడానికి, ఆటంకపరచడానికి కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. అయితే వారికి పూర్వము ఉండిన పాత నిబంధన గ్రంథంలో కొన్ని మాటలను తీసుకుని వారు దేవుని దూషించాలనే ప్రయత్నం చేసి ఉన్నారు. అయితే ప్రభుని యేసుక్రీస్తు అంటున్నాడు, చేతులు కడుక్కోవడం వలన, కడుక్కోకపోవడం వలన అది ఉపయోగకరం కాదు, కానీ నీ హృదయం శుద్ధిగా ఉండాలని, నీ హృదయ ఆలోచన శుద్ధిగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఆ సద్దుకాయలకు ఉన్న ఆ స్వభావము మనలో ఉందేమో, పరిచయులు, శాస్త్రులకు ఉన్న ఆలోచనలు మనం ఇంకా పాటిస్తున్నామేమో. అందుకని అంటున్నాడు మత్తయి సువార్త 15:8 అంటున్నాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది అని. నిజమే, మనం పెదవులతో ఆయన్ని గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, గాని మన హృదయం దూరంగా ఉంది. మనం ఎన్ని చేసిన ప్రయోజనం ఏమిటి? మనలో మార్పు అనేది లేనప్పుడు, మనలో మంచి తత్వము అనేది లేనప్పుడు, మనం ఎన్ని శుభ్రమైన కార్యములు, అందంగా ఉంటే ఫలితం ఏమిటి? మన శరీరము నీటిగా ఉంటే ఫలితం ఏమిటి? లేక మనము అంత సౌందర్యము కలిగి ఉండటం వలన ప్రయోజనమేమి
అంటున్నాడు. మన ఇన్సైడ్ అంటే లోపల వైపు నీ శరీరము బాగోలేనప్పుడు వెలుపల వైపు బాగుంటే ఫలితం ఏమిటని దేవుడు చెబుతున్నాడు. అలాంటి ఆలోచన మనము కలిగి ఉన్నామా లేదా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. దేవుని పిల్లలారా, మీరందరూ కూడా రక్షింపబడాలని దేవుని యొక్క సంకల్పం. అందుని బట్టి ఇంకను దేవుని రాకడ ఆలస్యం అవుతుందని మనం గ్రహించుకుని ఆ రాకడ సమయం రాకముందే మనం మారు మనసు పొంది ఆయనకి నచ్చిన విధంగా మనం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే నేను చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా మనము వెలుపల శుభ్రము కాకుండా లోపల శుభ్రాన్ని మనం గుర్తించాలి. మన లోపల ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో మన ఆత్మ కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఆత్మ శుభ్రముగా పవిత్రముగా ఎప్పుడైతే ఉంటుందో మనం రక్షింపబడుతున్నామని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ లోకానుసారంగా నేను చెప్పట్లేదు కానీ ఈ కరోనా వైరస్ కి అసలైన పరిష్కారం ఏమిటంటే దేవుడే. ఒక మనిషిని సృజించిన దేవుడు వ్యాక్సిన్ కూడా సృజించగలడు ఆ మనిషి ద్వారా. ఆ మనిషి ఆ వ్యాక్సిన్ కనుగొనలేకపోతున్నాడంటే దేవుని జ్ఞానం ఆ మనిషిలో లేదు. ఆ మనిషిలో దేవుని జ్ఞానం లేదంటే దేవుని చిత్తం లేదు అక్కడ. కాబట్టి మనం రక్షింపబడాలని ఆయన ఆలోచన కలిగి ఉంటే గనక ఆయన స్వయంగా ముట్టి నిన్ను నన్ను కూడా స్వస్థత పరుస్తాడు. అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యర్థం, ఎన్ని పనులు చేసినా వ్యర్థం. దేవుడి ఆజ్ఞ లేకుండా సమస్తము కూడా జరగడం అనేది జరగదు ఇక్కడ. కాబట్టి నీవు నేను కూడా దేవుని ఆజ్ఞకి లోబడాలి. ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని బ్రతకాలి. నేను చెప్పేది ఏంటంటే, ఈ కరోనా వైరస్ కి విరుగుడు, అసలైన పరిష్కారం, సమస్తం ఏదైనా సరే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే అని నేను స్పష్టంగా చెబుతున్నాను. మీరు తీసుకునే జాగ్రత్తలు కొంతకాలం మీకు ఉపయోగపడవచ్చు. మనం తీసుకునే జాగ్రత్తలు ఏవైనా సరే తాత్కాలికమైన జాగ్రత్తలని మనం గ్రహించి నిత్యమైన జాగ్రత్తను మనం తీసుకోవాలి. దేవుని యొక్క రాకడ మనం గుర్తించి రాకడ సమయంలో మనం రక్షింపబడాలని ఒక ప్రణాళికను, జాగ్రత్తను మనం తీసుకోవాలి అని మాటలు నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను. కాబట్టి అట్టి రీతిగా మీరందరూ కూడా ఆలోచన కలిగి ఇది అసలైన సమయం అని తెలుసుకుని చివరి దినాలని గ్రహించి ఇక మనకి సమయం లేదని మనం గ్రహించుకొని దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తంలో మనం జీవించలాగిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీకును నాకును కూడా మంచి మనసును దయచేయాలని, మారు మనసును దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.